నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు నేను డిఫరెంట్గా మటను బంగాళదుంప కాంబినేషన్లో మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మటన్ గ్రేవీ చేయడానికి మటన్ శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఒక స్పూను పసుపు వేసాను, ఒక స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు దానిలో 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. మటన్ గ్రేవీ చేయడానికి నేను పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. 6 గంటల వరకు ఆయిల్ వేసాను. తాలింపులో 2 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం అనాస పువ్వు వేస్తున్నాను. ఏ నాన్ వెజ్ ఏ తాలింపు అయినా సరే కొంచెం అట్లా గరం మసాలా వేస్తే బాగుంటుంది. ఆయిల్లో ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. మీడియం సైజ్ ఒక 3 ఆనియన్స్ కట్ చేశాను, అవి దీనిలో వేసేద్దాం. ఆయిల్లో వేస్తున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు. మ్యారినేట్ చేసినప్పుడు మనం 1.5 స్పూన్ వరకు కారం వేసానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇలా ఆయిల్లో కారం వేస్తే మంచి కలర్ వస్తుంది. గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి, కొంచెం జీడిపప్పు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు తీసుకున్నాను. దీన్ని పేస్ట్గా చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, ఇది దీనిలో వేసేద్దాం. ఈ మసాలాలు అవంతా మటన్కి ఎంత పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పొటాటో యాడ్ చేసుకోవాలండి. అది మనం ముందుగా వేస్తే ఎక్కువగా ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మటన్ ఆనియన్తో కలిపి ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం పొటాటో ఉంది కదా, ఈ పొటాటో దానిలో వేసేద్దాం. మొత్తం అంతా కలపాలి. మటను బంగాళదుంప కుక్ అవుతుందండి. దీంట్లో 1/2 స్పూన్ గరం మసాలా వేయాలి. కొబ్బరి కాజు మనం పేస్ట్ చేస్తాం కదండి, ఆ మసాలా దీన్ని వేసేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలపాలండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ ఉంది కదా, ఇది కడిగి నీళ్లు దీనిలో వేసేయాలి. 1 గ్లాస్ వాటర్ వరకు వేసాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మనం ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వరకు రానివ్వాలి. ఒక 6 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదంతా ఆయిల్ వదిలింది. కూర కంప్లీట్ అయిపోయింది. ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నేను ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో టెంప్టింగ్గా ఉండే ఆలు మటన్ కర్రీ రెడీ అయిందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది డిఫరెంట్గా టేస్ట్లో ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.